ఇక మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ ఇన్స్టిట్యూషన్లో కోలుకుంటున్నారు. కొడాలి నాని కొన్ని రోజుల పాటు ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. ఆయన అవయవాలన్నీ బాగా స్పందిస్తున్నాయని డాక్టర్లు ధృవీకరించారని సమాచారం. మరో నెల రోజుల పాటు నాని ముంబైలోనే ఉంటారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆయనకు ఈ నెల 2న నిర్వహించిన బైపాస్ సర్జరీ విజయవంతమైనట్టు సమాచారం. సుమారు 8 నుంచి 10 గంటల పాటు ఏషియన్ హార్ట్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రి చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండా ఈ సర్జరీ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు కొడాలి నాని బైపాస్ సర్జరీ విజయవంతం కావడంతో అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. కొడాలి నాని త్వరగా కోలుకోవాలని గుడివాడలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు దేవాలయాల్లో పూజలు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని గత నెలలో అనారోగ్య కారణాలతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఇక గ్యాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రికి వెళ్లగా అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గుండె సంబంధిత సమస్యలున్నాయని గుర్తించారు. 3 రక్తనాళాల్లో బ్లాక్లు ఉన్నట్టు ఏఐజీ డాక్టర్లు గుర్తించారు. నానికి రక్తనాళాల్లో బ్లాక్లను సర్జరీ చేయాలని సూచించారు. అయితే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం సర్జరీ చేయకూడదని నిర్ణయించారు. కానీ ఉన్నట్టుండి గత నెల 31న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి ముంబైకు ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. అక్కడ ఏషియన్ హార్ట్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రిలో చేర్చగా ఈ నెల 2న నిర్వహించిన సర్జరీ విజయవంతమైందని డాక్టర్లు తెలిపారు. ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన కోలుకోగానే డిశ్చార్జ్ చేస్తామంటున్నారు.